ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 49వ వచనం చదువుతారా? సహాయం చేయండి. అలాగే ఇక సమాప్తి జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరు అగ్నిగుండంలో పడవేదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును. సరిపోయింది. ప్రభునందు ప్రియులారా, నేను దేవుని నమ్మటానికి ఈ వాక్యమే నన్ను దేవుడు దర్శించాడు. ఈ వాక్యము నాకు దేవుడు సహాయం చేశాడు. అగ్ని ఆరదు, పురుగు చావదనే మాట విన్నాను. అంతకుముందు కూడా అప్పుడే ఒక 2 నిమిషాల ముందే యేసు ప్రభును నమ్ముకో, పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది అని చెబితే, నేను ఎంతోమంది దేవుళ్ళను దేవతలను నమ్ముకొని ఉండాను అని చెప్పాను. అతను ఏం చెప్పాడంటే, పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే ప్రభు ఒక్కడే అని చెప్పాడు. ఆయన ఆ మాట చెప్పగా, అంతేకాకుండా అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, నేను కాలిపోయి బూడిద అయిపోతాను కదా, కొంతసేపు అటోటోనే నేను అట్లా అనుకున్నాను. అంతే, నాకు తెలిసినంత మటుకు. నేను నా చిన్న వయసులోనే రకరకాలుగా పాపాలు చేశాను. ఒకడు తాగి పడిపోయినాడు అక్కడ, ఇప్పుడు మాట కాదు, దాపు 50 ఏళ్ళు, నాకు 61 అంటే 45 సంవత్సరాల కిందట. నేను అప్పుడు రిక్షా దొక్కేవాణి. ఆ మొబ్బున ఒకడు పెద్ద సౌకర్యం పడిపోయినాడు. వాని లేపుతా అన్నాను, లే, వాడు నన్ను ఇదిలిచ్చన్నాడు. లేనా అని మెల్లగా మణికట్టు పట్టుకొని ఆ వాచి ఉడి తీసుకొని జవులు వేసుకున్నా. అతనిది మళ్ళా రెండుసేపుండి ఉంగరం బిక్కుతాండా, రాలేదు. ఇంకా జవులో తారాడే కొద్దీ వాడు బిస్సగుండాడు, నేను ఎదిరియలేకపోతాను. అంటే ప్రభునందు ప్రియులారా, నేను ఆ చిన్న వయసులోనే నాకు చెడు అలవాట్లు, ఎవరి కొద్దీ వాళ్ళు రకరకాలుగా పాపాలు చేసి పాపానికి బానిస అయిపోయిన వాడిని. ఇట్లా ఉండగా ఒకరోజు దేవుడు నన్ను దర్శించాడు. సినిమాలకు పోతంటిని, జూతం ఆడుతంటిని, రకరకాలుగా నేను చేసిన పాపము ఏదో ఒక రోజు కాలిపోతాము, బూడిదైపోతాము, అంతే కదా అని అనుకున్నాను. అంతే ఆ విషయం. అయితే ఒకరోజు ఆ వాక్యం విన్నాను, అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే ఎన్ని రోజులు అని నా నోటి నుండి నాకు వచ్చింది ప్రశ్న. ఎన్ని రోజులు కాలుతాము, ఎంత టైం అంటే, అది టైం కాదంట, ఎన్ని రోజులు కాదంట, ఎప్పుడు యుగములు కాలుతానే ఉండాలంట. ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, యుగములు అగ్నిగుండములోనే కాలుతా ఉంటామంట. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు కాలుతానే ఉంటామంటే అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. అయ్యా, నేను పాపిని ప్రభు, నేను చేసిన పాపాలన్నీ కడుగు క్షమించమని అది మొదలుకొని ఇది వరకు ప్రభు సన్నిధిలో పేదవాడినైనప్పుడు కూడా ఆయనందు ధన్యకరమైన జీవితంలో జీవించి ఆనందిస్తుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇలాగా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఈ సమయంలో కూడా మీరు కూడా నమ్ముకోండి. ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు చావదు.
ఎప్పుడు యుగయుగములు కాలుతానే ఉండాలా. అవి ఎందుకు యుగయుగములు కాలాలా? మీకు తెలిసింటే ఎవరన్నా రండి నా దగ్గరికి. ఎందుకు యుగయుగములు కాల్తాడు మానవుడు? ఏమి బూడిద అయిపోయేవాడు కాదా? అసలు మానవుని ప్రత్యేక ఏంటి? ఎప్పుడు ఆ అగ్నిగుండంలో రేయింబగుళ్ళు కాలుతూ ఉంటాడు అంటే, దేవుడు అంటున్నాడు, ఆదాము మనలో ఒకని వంటి వాడు అని చెప్పాడు. దేవుడు ఎట్లున్నాడో, దేవునిలో నుండి మనలో ఒకని వంటి వాడు ఆదాము అంటున్నాడు. దేవుడు ఏమన్నా నాశనం అయిపోతాడా? దేవుడు అగ్నిగుండంలో కరుగుతాడా? దేవునిలో నుండి వచ్చిన ఆత్మ, మనము నాశనము కాము. ఉదయకాలంలో సంఘ పెద్దలు వాక్యం చెప్తా ఉన్నాడు, మట్టిలో షెదులు పడతాయి, చెక్కలు కానీ ఇనుము కానీ నాశనమైపోతాయని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, అలాగనే మట్టి మూసలో బంగారు వేసినామనుకోండి, అది కరుగుతా ఉంటుంది అగ్ని వేడికి. అది తీసి మళ్ళా పక్కన పెట్టచ్చు, మళ్ళా వేయచ్చు, మళ్ళా కరుగుతూ ఉంటుంది. బంగారు కంటే విలువైనది మన ఆత్మ. అది కరుగుతూ ఉంటుంది, అది ఏడుస్తూ ఉంటాడు, అక్కడ పటపటపట పండ్లు కొరుకుతూ ఉంటాడు. ఆ అగ్ని ఆరదు, పురుగు చావడు. ఎందుకు పురుగు అంటున్నాడు మానవుని దేవుడు? నా ఆలోచన, నేను వాక్యం అనుకుంటా ఉంటే ఎందుకు పురుగు అంటున్నాడు దేవుడు అని నేను ఆలోచన చేసుకుంటే, నాకున్న తలంపు ఏంటంటే, సర్ప సంతానమా అని దేవుడు అంటున్నాడు. సర్ప సంతానమా లేక పాము సంతానమా? సర్ప సంతానమా? రాబోయే ఉగ్రత నుండి తప్పించేవాడు ఎవరు? నీకు బుద్ధి చెప్పేవాడు ఎవరు అంటున్నాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, అందుకే ఆదిలో సర్పం చేసిన వ్యక్తి ద్వారా, పాపం ద్వారా, మోసపోవడం ద్వారా జన సమూహమంతా సర్ప సంతానము. ఈ రకంగా మనము, అందుకే దేవుడే అన్నాడు, మీరు అపవాది పిల్లలు అన్నాడు, మీరు సర్ప సంతానం అని చెప్పబడింది. ప్రభునందు ప్రియులారా, ఇలాగ అగ్ని ఆరదు, పురుగు చావదు, మట్టికి మట్టి అయిపోతాం వాస్తవమే. ఆ పురుగు లాంటి ఆత్మ అగ్నిగుండంలో రేయింబగుళ్ళు కాలుతూ ఉంటారు, పటపట పనులు కొరుకుతా వేడుస్తూ ఉంటారు. కాబట్టి నూతన దినంలో దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఒక చిన్న మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒక దొర ఏం చేసినాడంటే, చిలుకలు జాకినాడు. చిలుకలు, ఆ చిలుకలకు ఏం నేర్పినాడు? మాటలు పాటలు నేర్పినాడు. చిలుకలను ఆయన ఒక ఊరికి వదిలేసిపోయినాడు. పోయినాడు ఆయన. మళ్ళీ ఒకరోజు ఆయన వచ్చే ముందు ఒక వేటగాడు వచ్చినాడు, గింజలు చల్లినాడు, వల వేస్తున్నాడు. అయితే చిలుకలు ఏమంటున్నాయి? వేటగాడు వస్తున్నాడు, గింజలు చల్లుతున్నాడు, భద్రం, జాగ్రత్త జాగ్రత్త అంటున్నాయి ఏటగాను చూసి. ఒరే, ఈ మాటలు పాటలు నేర్చినాయి నాకేడ పడతాయని పోయే టైంలో దొర వచ్చినాడు. ఏమి అని ఆయన అడిగితే, అవి మాటలు పాటలు నేర్చినాయి దొరగారు, అవి ఆడబడతాయి అంటే, సరే నీ ప్రయత్నం నువ్వు చేయపో అన్నాడు. మళ్ళా వేటగాడు వస్తుంటే మళ్ళా పాట పాడుతున్నాయి. వేటగాడు వస్తున్నాడు, గింజలు చల్లుతున్నాడు, భద్రం, జాగ్రత్త జాగ్రత్త అని పాట పాడుతూ ఉన్నాయి. అయినా వాడు ఏం చేసినాడు? గింజలు చల్లినాడు, వల వేసినాడు, కొద్ది ముందు దూరంగా పోయినాడు. అన్ని గింజలు తిని వలలో చిక్కున్నాయి. వాడు ఆ వలలో భుజం మీద వేసుకొని పోతా ఉన్నాడు చిలుకలను. అవి ఏం చేస్తాడు? అవి ఏటగాడుస్తున్నాడు, గింజలు చల్లుతున్నాడు, భద్రం, జాగ్రత్త జాగ్రత్త అని పాట పాడుతూ ఉన్నాయి.
ఎక్కడుండి పాట పాడుతూ ఉన్నాయి? ఒలలో ఉండి పాట పాడుతూ ఉన్నాయి. మతంలోనే ఒలలోనే ఉండారు, కానీ సత్యంలోకి రాకుండా నియమించిన ఆలోచనలో అదే సిద్ధాంతంలోనే ఉన్నారు, కానీ మాటలు పాడుతా చెప్పుకుంటా ఉన్నారు. సత్యంలోకి రాలేదు. ఊరికే పాటలు చిలుకలు నేర్చినట్టు ఉన్నారు, కానీ ఒలలో చిక్కుకొని ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అవి భద్రం జాగ్రత్త అంటున్నాయి, ఒలలోనే ఉన్నాయి, తప్పించుకోలేకపోయినాయి. కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదు, మానవుడు రేయింబగులు కాల్తాడు. నరకం తప్పించుకోవాలంటే యేసు ప్రభును నమ్మాలా. నేను ఆ వాక్యం నమ్ముకున్నాను. అగ్ని ఆరదు, పురుగు చావదు. పట పండ్లు కొరుకుతూ ఉంటాం. ఒక అగ్గినిప్పు కాలుతో దొక్కితే పండ్లు కొరుకుతాం, అదే ఉంటుంది అక్కడ అగ్నిగుండం. అట్లయితే ఈ రాత్రి మీరు దైవజనుడు వాక్యం చెప్తాడు, వినండి, రక్షణ పొందండి, మారు మనసు పొందమని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను.